అంటే అరిషద్వర్గాలను జయించడం. మనలో మానవులు, ప్రతి మానవునిలోనూ, ప్రతి జీవిలోనూ, అంటే ప్రతి మనిషిలోనూ 6 దుర్గుణాలు ఉన్నాయి. కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మాత్సర్యం. ఈ 6 గుణాన్ని ఎవరైతే వశపరుచుకుంటాడో అటువంటి వాడే మోక్షానికి, జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. దుర్గుణాన్ని ఎవరైతే వశపరుచుకుంటాడో అటువంటి వాడికి జ్ఞానం సులభంగా వస్తుంది. జ్ఞానంతో ఏర్పడుతుంది. అంటే జ్ఞానత్వం అంటే భగవత్ శక్తిని గమనించడం, మానవ శక్తిని గమనించడం. మానవులుగా మనం ఎందుకు ఈ విధంగా ఈ ప్రపంచంలో ఎందుకు పుట్టాము, ఎలా పుట్టాము, ఎవరి చేత పుట్టాము, ఎవరి యొక్క శక్తి, ఆ సర్వేశ్వరుని యొక్క కృపానుగ్రహంతోనే మనం జనించాము అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. హరిషద్వర్గాలను జయించినప్పుడే జ్ఞానం సంపాదితం అవుతుంది. ఆ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో మనిషికి మోక్షానికి అర్హులవుతాడు. జ్ఞానం లేకపోతే మోక్షం రాదు. మోక్షం అంటే సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు. ఈ సుఖాలకన్నిటికీ, ఇహలోకంలో ఉన్నటువంటి సుఖాలన్నిటికీ కూడా అతీతమైనటువంటి సుఖం పరబ్రహ్మ పదము. ఆ సుఖానికి అక్కడ చేరుకోవాలనే ప్రయత్నం చేస్తాడు మానవుడు. జ్ఞానత్వం వస్తే ఎన్నో వేల సంవత్సరాలు, మనం ఎన్నో వేల జన్మలు ఎత్తాలట మానవుడుగా. మానవుడు కాకపోయినా 84 కోట్ల జీవరాశుల్లో, 80 కోట్ల కాదు, 84 లక్షల జీవరాశులు, కోట్లు కాదు, 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్కృష్టమైనది అన్నాడు. అనేక రకాల జన్మలున్నాయి. చీమ, దోమ, పశువులు, పక్షులు, పశుపక్ష్యాదులు, అనేక రకాల పురుగులు, జలచరాలు, భూచరాలు, జలచర, అనేక రకాలైనటువంటి ఈ జీవరాశులన్నిటిలో కూడా మానవ జీవితం, మానవ జన్మ అనేది ఉత్కృష్టమైనది, పరమ పవిత్రమైనది, దుర్లభమైనది. అంటే మళ్ళీ ఈ జన్మలోనే మనం అన్ని సాధించుకోవాలి, భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి అని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క భగవద్గీతలో. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ ఇతి సర్వ సమహాత్మా సుదుర్లభః. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. ఈ మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞాని అయి నన్ను శరణమునందుచున్నాడు. అన్ని రకాల జన్మలెత్తే గాని నీకు జ్ఞానత్వం సంప్రాప్తం అవ్వదు. అందుకని మానవ జన్మలోనే ఎక్కువగా జ్ఞానత్వాన్ని పొందాలి అని తెలియజేశాడు. ప్రతి ఒక్కటి కూడా భగవద్గీతలో ఉంది. అర్జునుని నిమిత్త మాత్రంగా చేసుకున్నాడు. అక్కడ అర్జునునికి ప్రబోధిస్తున్నాడని మనం అనుకుంటాం, కానీ నిమిత్త మాత్రునిగా చేసుకొని ఈ కలియుగ మానవులను ఉద్ధరించడం కోసం, ఈ కలియుగ మానవుల కోసమే ప్రబోధించాడు శ్రీమద్ భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్మ. జై శ్రీమద్ రమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.